నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉందనడంలో సందేహం లేదు. స్మార్ట్ ఫోన్ అందరికీ నిత్యావసరం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ వలన ప్రపంచంలో జరిగే విషయాలన్నీ మన కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్ అనేది ఎన్నో రకాల ఫీచర్లతో వచ్చేస్తుంది. మనకు సంబంధించిన చాలా పనులు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్తో కావాల్సినంత వినోదం కూడా లభిస్తుంది. అందుకే ఉదయం నుంచి రాత్రి దాకా అందరూ ఈ స్మార్ట్ ఫోన్లోనే మునిగి తేలుతున్నారు. బ్యాంక్ పనుల నుంచి వివిధ రకాల దరఖాస్తులు, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల పనులు స్మార్ట్ ఫోన్లో చేసుకునే వెసులుబాటు వచ్చేస్తుంది. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లోనే స్మార్ట్ ఫోన్లోనే సులభంగా తెలుసుకోవచ్చు. ఇలా ఫోన్లో అనేక రకాల మంచి పనులు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ అనేది అంతటి వైజ్ఞానిక అద్భుతం. అయితే ఈ కాలంలో చాలా మంది కూడా స్మార్ట్ ఫోన్ని అనేక రకాల చెడు పనుల కోసం వాడుకుంటున్నారు. ఫోన్లో దేని గురించి అయినా సెర్చ్ చేస్తే క్షణాల్లో సులభంగా కళ్ళ ముందు ఉంటుంది. అందుకే చాలా మంది చెడు పనులకు కూడా వాడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి వారు చాలా ఎక్కువైపోయారని చెప్పొచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని దాని ద్వారా అనేక రకాల తప్పుడు కార్యకలాపాలు చేస్తున్నారు. వారు చేసే పనుల గురించి ఎవరికి ఏమీ తెలియదని భావిస్తున్నారు. చట్టవిరుద్ధమైన పనులను చేస్తున్నారు. అయితే మీరు కూడా మీ ఫోన్లో ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేస్తే ఖచ్చితంగా కఠిన శిక్షలు తప్పవు. మీరు జైలుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఫోన్లో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం. చాలా మంది చాలా సులభంగా చేస్తున్న పని ఎలాంటి అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయడం. ఇది గోప్యతా ఉల్లంఘన, ఇంకా పెద్ద నేరం కూడా. ఈ నేరం చేస్తే జైలుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పని వలన తీవ్రమైన పరిణామాలు తప్పవు. అందుకే ఫోన్లో ఇలాంటి పని పొరపాటును కూడా చేయకండి. చాలా మంది పైరసీ సినిమాలను చాలా ఈజీగా డౌన్లోడ్ చేయడం లేదా ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. ఇది చట్టవిరుద్ధం. ఇలా చేస్తే జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానాను కూడా విధిస్తారు. మీరు పొరపాటున కూడా గూగుల్లో బాంబు తయారీ విధానం గురించి తెలుసుకోవద్దు. అలా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గూగుల్ అటువంటి సెర్చ్ చేస్తే మీ సమాచారాన్ని భద్రతా ఏజెన్సీలకు ఇవ్వచ్చు. అలాగా చైల్డ్ పోర్నోగ్రఫీ ఉండటం నేరమని, అందుకు ఖచ్చితంగా 3 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల అశ్లీల చిత్రాలను చూడటం ఫోక్స్ చట్టం ప్రకారం అతిపెద్ద నేరంగా పరిగణించబడుతోంది. కాబట్టి ఫోన్లో ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. ఈ విషయంపై మీరు ఏమైనా అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలపండి.